అమరావతి రాజధాని ప్రాంతంలో రోడ్ల నిర్మాణం అనేటువంటి అంశం మాత్రం జట్టి స్పీడ్గా జరుగుతుందని చెప్పాలి. పగలు రాత్రి తేడా లేకుండా సిఆర్డీ అధికారులు ఇప్పటికే రోడ్ల సర్వే పూర్తి చేశారు. మరోవైపు ఈరోజు ఉదయం మంత్రి నారాయణ క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులు పరిశీలించడానికి మంగళగిరి ప్రాంతం సుడిగాలి పర్యటన చేశారు. సరిగ్గా ఉదయం 11 గంటల సమయంలో ఎయిమ్స్ తూర్పు రోడ్డు మార్గం నుంచి ఆయన సర్వే మొదలుపెట్టారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా అమరావతి రాజధాని ప్రాంతం నుంచి తూర్పు బైపాస్ రోడ్డుకు అనుసంధానం చేసేటువంటి 3 రోడ్లు అంటే E11, E13 అదేవిధంగా E15 ఈ 3 రోడ్లు ఎటువైపు నుంచి ఎటువైపు వెళ్తాయి, వాటికి ఫారెస్ట్ ల్యాండ్ ఎంత ఉంది, అధికారులు ఏ విధంగా దాన్ని చేస్తున్నారనే అంశంపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. అంటే తూర్పు పడమర అదేవిధంగా ఉత్తర దక్షిణాల్లో మొత్తం తూర్పు పడమర 16 రోడ్లు అదేవిధంగా ఉత్తర దక్షిణాలు 18 రోడ్లు నిర్మాణం జరిగిందని మంత్రి నారాయణ ఈరోజు ఉదయం జరిగిన విలేకరుల సమావేశంలో తెలియజేశారు. వాటిలో తూర్పు పడమరకు సంబంధించిన 16 రోడ్లలో 3 కీలకమైనటువంటి రోడ్లు తూర్పు బైపాస్ రోడ్డుకు అనుసంధానం చేయనున్నట్టు చెప్పారు. వాటిలో E11 అదేవిధంగా E13 అదేవిధంగా E15 మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ తూర్పు రోడ్డు దగ్గర నుంచి పడమర వైపు ఉన్నటువంటి డాన్ బాస్కో వరకు మొత్తం అన్ని ప్రాంతాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలన చేశారు. తక్షణమే E11 అదేవిధంగా E13 రోడ్ల నిర్మాణం చేపడతామని ఆయన ఈరోజు ఉదయం తెలిపారు. డాన్ బాస్కో వద్ద వచ్చేటువంటి ROB రైల్వే ఓవర్ బ్రిడ్జికి సంబంధించిన స్థలాన్ని పరిశీలన చేశారు. అదేవిధంగా ఎర్రబాలెం గ్రామంలో వచ్చేటువంటి రోడ్డు మార్గాన్ని ఆయన క్షుణ్ణంగా పరిశీలన చేశారు. ప్రజానికానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మరీ ముఖ్యంగా తక్కువ శాతం ఇల్లు కోల్పోయే విధంగా ఈ సర్వే నిర్వహించడం జరిగిందని ఆయన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ రోడ్ల నిర్మాణంలో పూర్తిగా సాంకేతిక పరిజ్ఞానంతో సర్వే జరుపుతున్నామని ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్తున్నట్టు ఆయన తెలిపారు. వెస్ట్ దాకా ఈస్ట్ టు వెస్ట్ మనకు 16 ఈస్ట్ నుంచి వెస్ట్ దాకా తీసుకుంటే రోడ్లు ఒక 16 రోడ్లు ఉంటాయి. నార్త్ సౌత్ వచ్చి 18 రోడ్లు ఉంటాయి. ఈ యొక్క రోడ్లని నేషనల్ హైవే కలపాలి. ఎందుకంటే ఇది ఒక క్యాపిటల్ సిటీ అయినప్పుడు ఏదైనా ఒక క్యాపిటల్ సిటీ నిర్మించేటప్పుడు 30 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకొని చేస్తారు. 30 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకుని ఇక్కడ వచ్చే జనాభా ప్రకారం ఈ రోడ్లన్నింటినీ నేషనల్ హైవే కలపాలి. E1, E2, E3, E4 అట్లా E16 ఉన్నాయి. మొత్తం E16 దాకా రోడ్లు ఉన్నాయి. ఈ రోడ్లన్నింటినీ నేషనల్ హైవే కలపాలి. అన్నీ కాకపోయినా వీటిలో 4-5 రోడ్లు కలపాలి. దానికి యాక్చువల్గా ఈ యొక్క E11, E13, E15 మొదటి దశలో E11, E13, E15 నేషనల్ హైవే కలిపేంతగా చేయాలని యాక్చువల్గా లీ కన్సల్టెంట్కి ఇచ్చాము. వాళ్ళు యాక్చువల్గా దాని మీద ఆల్మోస్ట్ స్టడీ 90% అయిపోయింది. మరొక 10% ఉంది. దాన్ని కూడా బహుశా ఇంకొక 10 డేస్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ రోడ్లన్నీ ఎక్కువగా ఫారెస్ట్ ల్యాండ్లో పోతున్నాయి. ఫారెస్ట్ ల్యాండ్లో ఆ ఫారెస్ట్ ల్యాండ్ కూడా E11 తీసుకుంటే అక్కడ ఒక 39 ఎకరాలు ఉంది. E11 వచ్చి 39 ఎకరాలు, E13లో 21 ఎకరాలు, E15లో ఫారెస్ట్ ల్యాండ్ లేదు. అయితే ఆ ఫారెస్ట్ ల్యాండ్ తీసుకోవడానికి ఆ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసాం. ఆల్మోస్ట్ ఆ ప్రాసెస్ ఫైనల్ స్టేజ్కి వచ్చింది. బహుశా రేపు బుధవారం చెన్నైకి పంపిస్తారు. చెన్నైలో యాక్చువల్గా దాన్ని అప్రూవ్ చేయించుకుంటే అది కూడా క్లియర్ అవుతుంది. అది కాకుండా కొద్దిగా ప్రైవేట్ ల్యాండ్స్ ఉన్నాయి. ఆ ప్రైవేట్ ల్యాండ్స్ సంబంధించి కూడా యాక్చువల్గా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. వాటిని కూడా పరిశీలి చేయమని. ఇవి ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే ఈ రోడ్లలో పోవటం వల్ల తక్కువ ఇల్లు డ్యామేజ్ అవుతాయి. అంటే వీలైనంత వరకు తక్కువ హౌసెస్ డ్యామేజ్ అయ్యేటట్టుగా ఈ రోడ్లన్నింటినీ నేషనల్ హైవే కలపాలి. అన్నీ కాకపోయినా వీటిలో 4-5 రోడ్లు కలపాలి. దానికి యాక్చువల్గా ఈ యొక్క E11, E13, E15 మొదటి దశలో E11, E13, E15 నేషనల్ హైవే కలిపేంతగా చేయాలని యాక్చువల్గా లీ కన్సల్టెంట్కి ఇచ్చాము. వాళ్ళు యాక్చువల్గా దాని మీద ఆల్మోస్ట్ స్టడీ 90% అయిపోయింది. మరొక 10% ఉంది. దాన్ని కూడా బహుశా ఇంకొక 10 డేస్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ రోడ్లన్నీ ఎక్కువగా ఫారెస్ట్ ల్యాండ్లో పోతున్నాయి. ఫారెస్ట్ ల్యాండ్లో ఆ ఫారెస్ట్ ల్యాండ్ కూడా E11 తీసుకుంటే అక్కడ ఒక 39 ఎకరాలు ఉంది. E11 వచ్చి 39 ఎకరాలు, E13లో 21 ఎకరాలు, E15లో ఫారెస్ట్ ల్యాండ్ లేదు. అయితే ఆ ఫారెస్ట్ ల్యాండ్ తీసుకోవడానికి ఆ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసాం. ఆల్మోస్ట్ ఆ ప్రాసెస్ ఫైనల్ స్టేజ్కి వచ్చింది. బహుశా రేపు బుధవారం చెన్నైకి పంపిస్తారు. చెన్నైలో యాక్చువల్గా దాన్ని అప్రూవ్ చేయించుకుంటే అది కూడా క్లియర్ అవుతుంది.
అది కాకుండా కొద్దిగా ప్రైవేట్ ల్యాండ్స్ ఉన్నాయి. ఆ ప్రైవేట్ ల్యాండ్స్ సంబంధించి కూడా యాక్చువల్గా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది, వాటిని కూడా పరిశీలి చేయమని. ఇవి ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే ఈ రోడ్లలో పోవటం వల్ల తక్కువ ఇల్లు డ్యామేజ్ అవుతాయి. 23 హౌసెస్, అందులో కూడా గవర్నమెంట్ స్థలాలు ఆక్యుపై చేసుకొని కట్టుకున్న వాళ్ళు ఉన్నారు చిన్న చిన్నవి. అదేవిధంగా ఈ లెవెల్లో కూడా ఒక 85 హౌసెస్ ఉన్నాయి. అవి కూడా చిన్న చిన్న హౌస్. అందులో ఎక్కువ భాగం గవర్నమెంట్ ల్యాండ్, ఫారెస్ట్ ల్యాండ్ ఆక్యుపై చేసుకున్నవి. అదేవిధంగా ఈ 15లో ఒక 65 ఉన్నాయి. ఈ 65 కూడా కచ్చా ఉన్నాయి, తర్వాత చిన్న చిన్న రేకులు వేసుకునే ఉన్నాయి అటు. కాబట్టి తక్కువ హౌసెస్ డ్యామేజ్ అయ్యేటట్టుగా చూడమంటే వాళ్ళు యాక్చువల్గా ఆల్మోస్ట్ డిజైన్ చేశారు. 10 రోజుల్లో పూర్తవుతుంది. ఈ ఈ11 వచ్చి 4.63 కిలోమీటర్లు. ఈ11 రోడ్డు అమరావతి క్యాపిటల్ సిటీలో ఉన్న ఈ11 రోడ్డు 4.63 కిలోమీటర్లు అయితే అది ఎయిమ్స్ సర్వీస్ రోడ్ దగ్గర కలుస్తుంది పోయి, ఎయిమ్స్ యొక్క R&B రోడ్లో. అంటే వాళ్ళ ఇంటర్నల్ రోడ్డు కాదు, మళ్ళా ఒక అలిగేషన్ చేస్తారు, వాళ్ళ ఇంటర్నల్ రోడ్డు కాదు, అది ఫారెస్ట్ ల్యాండ్ మీద పోయి ఈ యొక్క ఎయిమ్స్ పక్కన సర్వీస్ రోడ్ కలుస్తుంది. అదేవిధంగా ఈ13 తీసుకుంటే అది డీజీపీ ఆఫీస్ పక్కన కలుస్తుంది, డీజీపీ ఆఫీస్ పక్కన. ఈ విధంగా యాక్చువల్గా అయితే ఇవన్నీ 6 లైన్ రోడ్స్, ఒక్కొక్కటి ఒక 80 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్ల స్పీడ్తో పోయేటట్టుగా ఆ రోడ్లు ఉంటాయి. ఎందుకంటే ఈ రోడ్డు కొద్దిగా బెండ్స్ ఉంటాయి, హిల్ మీద వేసాయి కాబట్టి